నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ప్రచారాన్ని 14వ డివిజన్ ఏసీ నగర్ ఆపిల్ కేఫ్ నుంచి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నగర ఇన్ఛార్జ్ ఖలీల్ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరై విజయసాయిరెడ్డికి నీరాజనాలు పలికారు. पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति గారు వచ్చారు. మనకి చాలా ధైర్యంగా ఉంది. ఎందుకు డీలాపడి చెప్పినారు అప్పుడు మనకి విజయసాయిరెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒక జోష్ లాగా ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఇది చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సోదర సోదరి మళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో పుట్టి, నెల్లూరులో పెరిగి, నెల్లూరులో విద్యాభ్యాసం చేసుకుని డిగ్రీ విఆర్ కాలేజీలో పూర్తయిన తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుని చేసేదానికి చెన్నై వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ గడ్డ పైన ఇక్కడ నుంచి పోటీ చేసి ఇక్కడ ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ నెల్లూరు ప్రజలకు అందరికీ నేను హృదయపూర్వకమైన నమస్కారములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కొంతమంది ఈ గడ్డలో పుట్టినటువంటి నువ్వు 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఏం చేశావు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఒక రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో అత్యధికమైనటువంటి నిధులను రాష్ట్రానికి తెప్పించినటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఒక్క నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి మొత్తం కూడా ప్రయోజనం కలిగిందని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక నేను ఎక్కడైతే పుట్టానో తాళపూడి గ్రామంలో నన్ను ఎవరైతే విమర్శించారో ఏం చేశావనన్నది వారందరికీ కూడా ఒక్కసారి గ్రామాన్ని కానీ చూస్తే గ్రామంలో ఏ ఫలాని వసతి లేదు అన్నటువంటి విధంగా లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామానికి కల్పించానని గర్వంగా మీ అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాను. అదే రకంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా ఆదరించి నన్ను లోక్సభకి పార్లమెంటు సభ్యునిగా పంపించండి. మన ఖలీల్ అహ్మద్ గారిని మీరు అసెంబ్లీకి ఎన్నుకోండి. అందరి తరఫున, నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల తరఫున నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నెల్లూరు పట్టణం రాబోయేటటువంటి కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగతా పట్టణం అభివృద్ధి చెందనంత విధంగా అభివృద్ధి చెందించేటటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక వినూత్నమైనటువంటి రీతిలో కొంత అభివృద్ధి అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఉదాహరణకు చెప్పాలనంటే సిటీలో, నగరాల్లో ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాలుష్యం. 2, ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ ఉందో
ఆ డ్రైనేజీని క్లియర్ చేయడం, రోడ్లు మరమ్మతు చేయడం, దోమల బెడద, ఇటువంటి అన్నిటి కూడా, ఆ తర్వాత వాతావరణాన్ని కాపాడేదానికి మొక్కలు పెంచడం, వీటినన్నిటినీ కూడా ఒక సైంటిఫిక్ విధానంలో వినూత్నమైన పద్ధతిలో నెల్లూరుని ఒక గ్రీన్ సిటీగా, గ్రీన్ టౌన్గా, గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక 14వ డివిజన్కి వస్తే గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ప్రయత్నంతో బ్రాహ్మిన్ కర్మ కృతుల భవన్ అన్నటువంటిది పూర్తి చేసినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంతో కష్టపడి దాన్ని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి దక్కుతుందన్నటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్ పద్మావతి నగర్లో త్వరలో పూర్తవుతుంది. ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి వారందరూ కూడా భగవంతుని ప్రార్థించుకునే దానికి అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక కొంతమంది వ్యక్తులు ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలను పంపిస్తా ఉన్నారు, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమందికి, ముఖ్యంగా వ్యాపార వర్గాలకి ఏదో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగించే విధంగా తప్పుడు సంకేతాలను పంపిస్తా ఉన్నారు. నేను ఒక్కటే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. వ్యాపార వర్గాలకి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని రైడ్స్ జరిగాయి, ఎంతమంది వ్యాపారస్తులు భయపడి వ్యాపారాలు మూసుకున్నారు, ఎంతమంది వ్యాపారస్తులు నష్టపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ వ్యాపారస్తుల మీద జరగలేదు. ఏ వ్యాపారస్తుడిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి భిన్నంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక నెల్లూరు సిటీలో, నెల్లూరు టౌన్లో, రూరల్ ప్రాంతంలో కూడా ఇది అనేకమైనటువంటి పార్కులు డెవలప్ చేసినటువంటి ఘనత నెల్లూరు శాసనసభ్యుడికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడికి దక్కుతుంది. గతంలో ఇదే రకంగా ఇంతకన్నా ఇంకా బాగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో గతంలో నేను చెప్పిన విధంగా బెంగళూరుని ఎలాగైతే గ్రీన్ సిటీ అంటారో అలాగే విధంగా నెల్లూరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. గతంలో మీరు ఏ రకంగా అయితే అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి ఆయన సేవలను ఈ యొక్క నియోజకవర్గానికి ఇచ్చారో అదే విధంగా ఖలీల్ అహ్మద్ గారిని కూడా గెలిపించాల్సిందిగా అసెంబ్లీకి గెలిపించి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీని నన్ను పార్లమెంటుకి, లోక్సభకి పంపించాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థన చేసుకుంటూ ఎల్లవేళలా మీ సేవలో ఉంటాను అన్నటువంటి విషయాన్ని పదే భగవంతుడి సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.